న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రంలో వరదల బీభత్సం ఎక్కువగా ఉండడంతో తన బర్త్డే వేడుకలను ఎక్కడా అట్టహాసంగా జరపవద్దని, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో జన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో రక్తదాన శిబిరాలు, పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేస్తూ తమ సేవలను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పాటిమీద గణేష్ చౌక్ సెంటర్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నిడదవోలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి చిప్పాటి శివకుమార్ ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండా స్తూపాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాటిమీద సెంటర్లో జనసేన జెండా స్తూప నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందించిన జన సైనికులు కాటం రాంబాబు, మద్దిరాల చిన్న, బైపే ప్రసాద్, గొర్ల సూరిబాబు, బొత్స నాగేంద్ర మరియు జన సైనికులను ఆయన అభినందించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా హృదయాలయంలోని మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించిన అనంతరం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో జన సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరై సమాజ సేవలో జన సైనికులు ఎప్పుడూ ముందంజలో ఉంటారని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, ఉపాధ్యక్షులు బెల్లపుకొండ పుష్పవతి, అబ్దుల్ షబ్బీర్, ప్రధాన కార్యదర్శులు చిప్పాటి శివకుమార్, మెకానిక్ నాగరాజు, సంజీవ సాగర్, కొవ్వాడ బాలు, కార్యదర్శులు నాగేంద్ర, అరుణ్ కుమార్, సత్తిబాబు, కర్రి ఉమ, గొల్లా రాజశేఖర్, గంటా శివ, ప్రసాద్, నరేష్ మరియు జాయింట్ సెక్రటరీలు అచ్యుత పవన్, బచ్చు నాని, మణికంఠ, జగతా రూపేంద్ర, రమేష్, నాగేంద్ర, కిషోర్, రామకృష్ణ, అడ్డాల సాయి లక్ష్మణ్, గొల్లకోటి రాజేష్, జి వెంకటేష్, సందీప్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి విచ్చేసినటువంటి నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సెంటర్లో నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ తరహా స్తూపాన్ని చూడలేదు. ఇక్కడ మన గుర్తైనటువంటి గాజు గ్లాస్ తో పాటు మన సింబల్, దాంతో పాటు కింద కూడా పిడికిలి గుర్తు, పైన మన జెండా ఎగరవేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్తూపాన్ని నిర్మించినందుకు నిడదవోలు పట్టణ జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంపూర్ణంగా నాయకత్వం వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించినటువంటి శివగారు, చిప్పాటి శివగారు, అదేవిధంగా దీన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి మిత్రులు సూరిబాబు గారు, ప్రసాద్ గారు, నాగేంద్ర గారు, వారి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు అర్థమవుతాయి. దాంతో పాటు పేదవాళ్ళకి రక్షణగా జనసేన పార్టీ ఉంటుందని, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి టీ ఈ గాజు గ్లాసులోనే తాగే విధంగా, వారికి ఆ గుర్తు కనపడే విధంగా, దాంతో పాటు శ్రమశక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి
పిడికిలు బిగించినటువంటి కార్మిక శక్తి కూడా ఇక్కడ గుర్తు లభించే విధంగా ఉందని, ఈ జెండాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు. ఆ సందర్భంగా వారం రోజుల క్రితమే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కొణిదెల నాగబాబు గారు మాకు దిశానిర్దేశం చేశారు. పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయటం, హర్షాతిరేకాలతోటి ఈలలు వేయటం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి తోడు ఇవాళ 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్రం భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో ఎప్పుడూ లేనంత వర్షం రావటం, ఎప్పుడూ లేనంతగా అక్కడ ఇళ్లన్నీ మునిగిపోవటం, పాపం సామాన్య లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానీకం అతలాకుతలం అవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మనకు చెప్తున్నది ఏంటంటే, వెంటనే జన సైనికులందరూ కూడా అక్కడ సేవా కార్యక్రమాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తూ ఉన్నారు. అందుకే నేను కూడా మన కార్యక్రమాలను ముగించుకుని నేను మరొక అరగంట 45 నిమిషాల్లో విజయవాడ బయలుదేరి వెళ్తున్నాను. విజయవాడలో అక్కడ మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి చేయగలిగేటువంటి సహకారం అందించేలాగా, అదేవిధంగా అక్కడ జన సైనికులు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో దానికి వాళ్ళకి సహకారంగా నేను నిలబడేలాగా నేను వెళుతున్నాను విజయవాడ. అందుకే మీ అందరికీ మనవి చేస్తాను, ఇంకెక్కడా కూడా కేకులు కట్ చేయలేదు. నేను ఉదయం నుంచి కూడా కేకులు కట్ చేసుకుని సంతోషం వెలిపించేటువంటి పరిస్థితి కాదు. మనందరం కూడా చేసేటువంటి మంచి పని ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కేకులు కట్ చేయడం లాంటి కార్యక్రమాలు కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వస్త్రదానం, అన్నదానం, అదేవిధంగా ఏదైతే మొక్కల పెంపకం ఉందో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తే రక్తదాన శిబిరాలు కూడా పెట్టి వాటిని కూడా కొనసాగిస్తే అదే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి బర్త్డే గిఫ్ట్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. జనసేన కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ. కుల మతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను. ఇది మన అందరికీ గర్వకారణం. ఆయన నాయకత్వంలో ముందుకు వెళదాం. రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలిపి కార్యక్రమాలు నిర్వహించినటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి మన అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం. జై హింద్.